హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? విడిచి ఉండలేనంతగా దగ్గరై తరువాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. డబ్బుంటే మన చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ జబ్బు వస్తే ఎవరూ కనిపించరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి నీకంటూ కొంత దాచుకో. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవ్వరూ రారు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటు ఇవ్వకు. నీ గెలుపు కోసం ప్రయత్నించు. ఎప్పటికైనా గొప్పవాడివి అవుతావు. ఎదుటివాని ఓటమిని కోరుకోకు. ఎప్పటికీ చెడ్డవాణ్ణిగానే మిగిలిపోతావు. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు. చేతిలో ఉన్న రేఖలను చూసి చెప్పే జాతకాలను ఎన్నడూ నమ్మకండి. ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రుల కంటే పెద్ద గురువు లేరు. వారి అనుభవాలతో చెప్పిన మాటల కంటే మంచి పాఠం లేదు. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వారి తప్పు కాదు. వారికి అవకాశం ఇచ్చిన నీ అమాయకత్వం. ఎంత కష్టమైన పనైనా ఇష్టంతో చేస్తే నీ శక్తి పెరుగుతుంది. ఇష్టం లేకుండా ఏ పని చేసినా అది నీ శక్తిని తగ్గిస్తుంది. అందుకే చేసే పనిని ఇష్టంతో చేయాలి. అనుమానం అవసరం లేదు. ఏ పనిలో అయినా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీ ఎదుగుదల సాధ్యం. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండవు. కొన్ని పేజీలు గుండెకి గుచ్చేలా కూడా ఉంటాయి. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పళ్ళు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. నమ్మిన వాళ్లను మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసే వాళ్ళను పదే పదే నమ్మడం కూడా అంతే తప్పు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. కొన్నిసార్లు మనం మంచికే మాట్లాడినా వినేవారికి అవి మరోలా అర్థమవుతాయి. అలాంటప్పుడే అనిపిస్తుంది, మాటల్లోనే తప్పు ఉందా లేక మాట్లాడడంలోనే తప్పు ఉందా అని. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిది అయితే నిన్ను పొగిడే వాళ్ళు కూడా ఉంటారని మర్చిపోకు. ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎప్పుడూ బాధపడకు. అర్థం కాని వాటి వెనుక ఎప్పుడూ
ఒక అద్భుతం ఉంటుంది. బహుశా నువ్వు ఒక అద్భుతమేమో. ఓ విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తరువాత. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మోసే విధానం తెలిసినప్పుడే ఎంతటి బరువైనా సులభమవుతుంది. రాసే విధానం తెలిసినప్పుడే అక్షరం ఆయుధం అవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. మనకి ఇష్టమైన వాళ్ళు ఎంత దూరం పెట్టినా వాళ్ళ గురించే ఆలోచిస్తాం. ఎందుకంటే మనమంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళే మనకు ప్రపంచం గనుక. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రమే నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. ఇంటికి ఇల్లాలు అంటే జీతం లేని పని మనిషి అని అర్థం. సాయం ఎలాగో చెయ్యరు, కనీసం చిన్న చూపు చూడటం అయినా ఆపండి. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. అర్జునుడిని మించిన ధీరుడు కర్ణుడు. కాకపోతే అర్జునుడిలా అండగా కృష్ణుడు లేడు. ఆవగింజంత అదృష్టము లేదు. ఎంత గొప్పవాడైనా అండ, అదృష్టం కొంతైనా ఉండాలిగా. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులు ఉంటాయి. చదువుతూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ సాగిపోవాలి. అది పుస్తకమైన, జీవితమైన. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే, వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. ఇంటికి పిలిచి ఇచ్చేది విందు, తర్వాత ఇచ్చేది భిక్ష. ఎవరికీ తెలియకుండా ఇచ్చేది దానం, వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేది ధర్మం. ఒకటి మాత్రం నిజం, ఏదైనా చేసేటప్పుడు సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుందని మర్చిపోకు. సముద్రాన్ని చూడగలం, కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనుకడుగు వేయడం
సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.